నమస్తే సార్. మంతటి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, సింగళూరు శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. కాదు శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు గేట్లు తెరుస్తా ఉన్నారు. ఈ తెరిచే గేట్లేదో ఎన్నికల ముందు తెరిస్తే ఇంకొక 20-25 మంది ఎమ్మెల్యేలు పెరిగేవాళ్ళుగా మీ పార్టీకి. నేను దానికన్నా ముందు 100 రోజుల మా కూటమి పాలన గురించి మాట్లాడదలుచుకున్నాం. సన్నాసుల గురించి తర్వాత ఎప్పుడు మాట్లాడుకోవచ్చు, సన్నాసి పార్టీ గురించి తర్వాత మాట్లాడుతున్నాం. మా కూటమి పార్టీ నేను సాధించిన విజయాలను శాసనసభాపతి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు ముగ్గురు నేతలు మాట్లాడిన తీరు మీరు గమనించారు, రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. ఒక స్వతంత్ర పోరాటం లాగా 70 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోరాటం 20-24 జరిగింది. ఒక నియంత, ఒక రాక్షస పాలనను అంతం చేయటం కోసం ఏ ఒక్కరూ కూడా వదలకుండా అన్ని వర్గాలు కదిలిచ్చి ఒక వ్యక్తికి కోసాలు దిగ్గొట్టి మరి అతని స్థానం ఏంటో, అతని యొక్క పరిస్థితులు ఏంటో తెలియజెప్పింది. ఇందాక మనోడు చెప్పాడు ఎన్నికల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నామని. ఆ ఆత్రంగా ఎదురు చూసి వై నాట్ 175 అన్నవాడిని అసలు 175 ఉండాల్సిన పరిస్థితి లేదురా అబ్బాయి అని చెప్పేసి 11 దగ్గొట్టారు. ఇంకా అది ఏంటంటే వాళ్ళ అదృష్టం అంటే కొన్ని అంశాలు బయటకు రాలి. అది కూడా బయటకు వచ్చినట్టయితే సింగిల్ డిజిట్ లోనే ఉండేవాడు. అది కూడా పులివెందులో మాత్రం తన ఒక్కడే గెలిచేవాడు, మిగతా వాళ్ళు ఎవరు గెలిచేవాడు కాదు. సరే అక్కడికి వదిలేస్తే ఈ 100 రోజుల పాలనలో మేము సాధించిన విజయాలు ఏంటనే దానికి నిన్న ఒక ప్రోగ్రెస్ రిపోర్టు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మేము ఏం చేయబోతున్న దాని గురించి కూడా వాళ్ళు నాయకులుగా చెప్పడం జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యం గత ప్రభుత్వంలో నాయకులుగా చలామణి, మంత్రులుగా చలామణి వాళ్ళు చేసిన ఆ చేష్టలేవి మీరు చేయటానికి వీల్లేదని పలు సందర్భాల్లో పలు సంకేతాలు పంపించారు. దాని మీద చాలా కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయని మీరు ఈ మధ్య కొన్ని అంశాల వారిని చూశారు. పాలనలో పూర్తిగా మార్పు తీసుకొచ్చి నంది ఎలా ఉంటుంది, పంది ఎలా ఉంటుంది అనే దాన్ని ప్రజల కళ్ళ ముందు ఆవిష్కరణ చేస్తున్నారు. ఈ విషయాల్లో ప్రజలు కూడా స్పష్టత గమనించారు. కాబట్టి మనకి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం అనేది ఉంటే అది రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల దానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటానికి ఈ 100 రోజులు మా పాలనే గీటు రాయి. ఇక అది అక్కడ చెప్పిన తర్వాత మన వాడు చెప్పిన దానికి వస్తానేమో. ఇది చూస్తున్నారా? ఓకే. ఇప్పుడు మీరు మన వాళ్ళు ప్రశ్న అడిగితే ఈ రకంగా మాట్లాడాడు. వాళ్ళ పార్టీ పరిస్థితి వాళ్ళ నాయకుడి పొజిషన్ ఇది. చింతామణిలో ఒక డైలాగ్ ఉంటుంది, కానీ లేవదీసిన మటుకు నన్నే అని. ఆగండి, ఒక నిమిషం ఆగండి, వస్తాను ఆగండి. నారాయణమూర్తి కొద్దిగా ఆగటం నేర్చుకో, నీకు మొట్టమొదటి అవకాశం ఇస్తే నువ్వు అది తినేసి పక్కన ప్లేట్ కూడా లాగేస్తున్నారు. ఆగండి సార్, నెక్స్ట్ మీ దగ్గరికే కదా నారాయణమూర్తి గారు. అర్థమైంది కదా, 3 నెలల్లోనే ఈ పందులన్నీ నమ్మించి. ఆగండి, దయచేసి ఆగండి నారాయణమూర్తి గారు. కరెక్ట్ కాదు, వారు మాట్లాడిన తర్వాత చక్కగా మీరు టైం ఇస్తాను మాట్లాడుకోండి. శాంతి ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. చాలా సాఫ్ట్ గా మాట్లాడాలనుకుంటున్నా, నాతో కఠినంగా మాట్లాడించాలనుకుంటే నీ ఇష్టం రెచ్చిపో. వద్దులేండి అధినేతని మళ్ళీ తలక ఎక్కడ పెట్టుకోవాలి కూడా తెలియదు. వద్దులేండి నారాయణమూర్తి గారు. ఆస్కార్ గారు కూడా రోడ్డు మీదకి వచ్చి వేషాలు చూస్తే సిగ్గు చరం మాట్లాడే ఒక సైకో, ఒక మానసిక రోగి, ఒక ఏ రకమైన మనస్తత్వం కలిగి ఉంటాడో అటువంటి సన్నాసి రోగిచ్చి మనస్తత్వం తీసుకుంటావా? ఈ 100 రోజుల పాలన మీ ఆవేదన, మీ ఆక్రందన, మీ ఆక్రోశం, మీ యొక్క నిష్క్రియాపరత్వం రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చూశారు.
నువ్వు సుళ్ళు మాట్లాడబోతు పొద్దున్న లేచి దద్దమ్మలో మీరు మాట్లాడతారు మీరు ముండ సన్నాసులారా మీరు పనికిరారా ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి చూపించిన తర్వాత కూడా ఇంకా ముండ మోపులాగా మాట్లాడతారు వద్దులండి దయచేసి మాట్లాడతారు మాట్లాడండి. ఇప్పటి వరకు మీరందరూ మాట్లాడారు, వారు కూడా జనసేన నుంచి వారు వాయిస్ వినిపించాలి కదా. మాట్లాడేటప్పుడు అతను మాట్లాడడానికి అవకాశం ఇవ్వదని ఓకే చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆగండి నారాయణమూర్తి గారు, ఆగండి. నారాయణమూర్తి గారు ఇప్పటి వరకు చక్కగా అందరూ మాట్లాడారు, ప్రతి పార్టీ ప్రతినిధి చక్కగా మాట్లాడారు. మధ్యలో వచ్చేసి ఒక మానసిక రోగి ఒక పార్టీ అధినేత అయితే ఆ పార్టీ ఎంత దౌర్భాగ్యం చస్తదంటానికి ఈ 100 రోజులలో ఈ రోగికి వాడు రోడ్డు మీద మాట్లాడిన మాటలు చేసిన చేష్టలే ఉదాహరణ. అదే ఇప్పుడు ఈ అధికార ప్రతినిధిగా వచ్చిన ఈ రోగికి అనుచరులు కూడా కాబట్టి కుట్ర చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చూస్తున్నాం. ఎందుకో తెలుసా, మీ పార్టీకి హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా చూపించడానికి మేము రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం చూస్తున్నాం. చెప్పండి. మేము రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఎదురు చూస్తున్నాం అంటే మీకు సున్నా చూపించాలని ఏ ఊర్లో కూడా ఒక్క రూపాయి ఉంది. శాంతి ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. నారాయణమూర్తి నేను ఇదే చెప్తున్నాను. నారాయణమూర్తి గారు ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. శాంతి ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. నారాయణమూర్తి గారు నెక్స్ట్ వస్తాను, ఆగండి సార్, నెక్స్ట్ వస్తాను, ఆగండి. వారి 2 నిమిషాలు మాట్లాడినివ్వండి. నారాయణమూర్తి గారు వారిని మాట్లాడినివ్వండి. శాంతి ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. శాంతి ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. మేము కూడా ఎన్నికల కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఏ ఎన్నికలు? స్థానిక సంస్థల ఎన్నికలు. అవి వస్తే ఈ పార్టీకి హళ్ళికి హళ్ళి సున్నా ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్నికల కోసం. స్థానిక సంస్థల్లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గురించి ఏ రకంగా వాళ్ళు చేశారనేది కూడా నిన్న మా పార్టీ అధినేత ఆ అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. రేపు మేము కూడా అదే ఎదురు చూస్తున్నాం. ఆ సమయానికి వైసీపీ పార్టీలో అసలు కార్యకర్తలు ఎంతమంది మిగులుతారు, నాయకులు ఎంతమంది మిగులుతారు ఇప్పుడు కాదు సార్, రేపు ఆ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు తెలిసిపోతుంది. నేను చెప్తున్నాను 95% ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇక హలో మీరు తీసేసుకుంటారా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని? మేము తీసుకోవడం కాదు సార్, స్థానికంగా ఉన్న వాళ్లే ఆ పార్టీని వదిలేసేసి బయటకు వచ్చేస్తారు సార్. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి చెప్తున్నాను నేను సెకండ్ గ్రేడ్ నాయకుల గురించి మాట్లాడుతున్నా, జిల్లా మండల స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు, మేము పార్టీలు మారుతామని అడుగుతున్నారు. కాకపోతే ఇది సమయం కాదు, ఎందుకంటే ఇందాక రఫీకరణ మేము ఆల్రెడీ బుడమీర ముంపులకు ఓవర్ఫ్లో అయ్యి ఉన్నాం. ఇప్పుడు ముందు మా వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కానీ మేము మిగతాది చూడలేము. ఇక ఎవరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు, ఎవరైతే సాఫ్ట్ నాయకులు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలిగిన నాయకులని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తున్నారు. శాంతి ప్రసాద్ గారు, మీరు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేత కాబట్టి సామినేని ఉదయభాన్ గారు కూడా వైసీపీకి రాజీనామా చేయబోతా ఉన్నారు. అయితే ఆయన జనసేనలోకి వస్తున్నారు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది స్థానికంగా జిల్లాలో. సో ఏంటి సార్ దాని మీద? నాకు వారి బంధువు ఒక న్యాయవాది నుంచి రాత్రి ఫోన్ వచ్చింది, అన్నా మేము కూడా వచ్చేస్తున్నాము అని. ఇవాళ రేపు వాళ్ళ కార్యకర్తలు సమావేశం పెట్టుకోబోతున్నారు, తర్వాత మా అధినేతను కలవబోతున్నారు. ఆ కుర్రవాడు చెప్పిన సారాంశం, అతను న్యాయవాది కూడా హైకోర్టులో మాతో పాటు. ఏది ఏమైనా ఒకటి చెప్తాను సార్, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, ఆరోగ్యవంతమైన సమాజం కావాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండరు. నీచమైన పనులు, నికృష్టమైన పనులు, నేర మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆ పార్టీని కంటిన్యూ అవుతారు. అందులో ఏమాత్రం మొహమాటం లేదు. కాబట్టి వాళ్ళ గురించి సమాజం పట్టించుకోదు, సమాజం వాళ్ళ గురించి ఆలోచించేది, మేమైతే అసలు పట్టించుకోదు. మాకు ఈ సమాజానికి పనికొచ్చే నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్తాము. ఆ పార్టీలో కూడా ఆ రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు వస్తే
వాళ్ళని తీసుకుంటాం అంతవరకే తప్పితే వచ్చిన ప్రతి వాళ్ళని మేము తీసుకోవడం జరగదు. సమాజానికి పనికి రావాలి, సొంత లాభాల కన్నా సమాజానికి పనికొచ్చేవాళ్ళు. మీరు చెప్పారు బాలినేని శ్రీనివాసరావు గారు, ఆయన తన యొక్క మంత్రి పదవిని కూడా వదులుకొని వచ్చాడు అంటే ఎంత కమిట్మెంట్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది ఆ కుటుంబం అంటే, వైఎస్ఆర్ కుటుంబం అంటే ఆ ప్రేమ అభిమానం మీద. మరి 5 ఏళ్ల మంత్రి పదవి వదిలేశారు ఆయన. జస్ట్ మంత్రి అయిన తర్వాత 3 నెలలకే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వెంటనే ఆయన 2-3 నెలలకి పదవి వదిలేశారు. కానీ వాళ్ళ పార్టీ అధినేత ఎంపీ టికెట్ కోసం సొంత బాబాయిని కొట్టిన చరిత్ర ఉంది. అయ్యో, ఆ సొంత బాబాయ్ అలిగి ఎంపీ పదవి రాజీనామా చేస్తే సోనియా గాంధీ పిలిచి తిట్టింది రాజశేఖర రెడ్డి. ఇవన్నీ కూడా మనకి ఆ కుటుంబ సభ్యుల నుంచే తెలిసినాయి. సో ఒకడేమో స్వార్థపరుడు, ఒకడేమో నిస్వార్థపరుడు. ఈ నిస్వార్థపరులు ఇప్పుడు ఆ స్వార్థపరుడు పక్కన నిలబడలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇన్నాళ్ళు ఎందుకంటే ఓపికగా భరించారు, బంధుత్వం రీత్యానో లేకపోతే ఇతరత్ర కారణాలు రీత్యారు. కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా, ఆంజనేయ రెడ్డి గారు వచ్చుకుంటారేమో కానీ జగన్ రెడ్డి మీద మొట్టమొదటిగా గళమెత్తింది రెడ్లే. వీడెవడండి బాబు, ఇన్నాళ్ళు రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉండేది సమాజంలో, వీడొచ్చి మా పరువు తీసేశాడు, అసలు రెడ్డి అనే పదాన్ని ఒక బూతు పదంగా చిత్రీకరించాడు అనే ఒక ఆలోచన చాలా మంది పెద్దల్లో వచ్చేసింది రెడ్డి సమాజంలో. వాళ్ళందరూ కూడా ఇతను ఈసారి రాకూడదు అనే ఆలోచనకు వచ్చారు. మీరు అది ఎన్నికలు క్లియర్ గా రిఫ్లెక్ట్ ఉంది. రాయలసీమలో అసలు ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి మీకు అర్థం కావట్లేదా? వాళ్ళు కులాల వారికి చీలుస్తారు కానీ అసలు మనం అంటే ఉన్న గౌరవం, ఈనాడు మనం కష్టపడి సంపాదించుకున్న గౌరవం, మనం తిన్నామా తినలేదా కాదు. రెడ్డి అంటే ప్రతివాడు చేతులతో నమస్కారం చేసి ఆ స్థాయి నుంచి మనల్ని అనుమానంగా చూసి స్థాయికి తీసుకొచ్చాడు వీడు. అసలు వీడు అనేవాడు రాజకీయ, వీడు కేవలం వ్యాపారవేత్త, వాడు వ్యాపారం చేసుకుంటాడు చస్తాడు మనకు అనవసరం అనే స్థాయికి వచ్చేసిన తర్వాత. కాకపోతే కొంతమంది సైకోలు అతనితో పాటు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా గాలికి పెరిగారు కదా. వాళ్ళు గంట అరగంట గాళ్ళు, లేకపోతే వాళ్ళ నికృష్టమైన యొక్క బాడీ కాపరాలు తీసుకునే వాళ్ళు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, లేదా కొంతమంది డబ్బు క్విక్ గా సంపాదించుకునే వాళ్ళు ఇంకా అక్కడే పట్టుకునే వెళ్తారు. వాళ్ళు ఏలాడమనండి, మాకేం తప్పు లేదు. మా నారాయణమూర్తి ఏంటంటే కొద్దిగా నోటి దూల తప్ప ఇంకేం ఉండదు, మనిషి మంచోడే. కాకపోతే రావు గొప్ప డైలాగ్ ఉంటుంది, గుణం గురిచేయడని. సినిమాలో డైలాగ్ ఉంటుంది రావు గోపాల్, మనిషి మంచోడే గుణమే గుడిసేడుదని.